అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో పసిపిల్లల నుండి పళ్ళు లేని పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా తినగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. అదేనండి కరివేపాకు పొంగల్. మనం నార్మల్గా పొంగల్ చేసుకుంటాం కదా, అందులోనే ఇది కాస్త డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇందులోకి మరి ఏ చట్నీ కూడా అవసరం లేకుండా ఓన్లీ పొంగల్ మాత్రమే ఈజీగా లాగించేస్తారు. మరి ఈ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 3/4 కప్పు బియ్యము, అలాగే 3/4 కప్పు చాయ పెసరపప్పును తీసుకొని వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బియ్యము పెసరబేడలు బాగా వేగే వరకు వేయించాలండి. మనకు బియ్యం బాగా వేగాయంటే తెల్లగా అవుతాయి, పెసరపప్పు బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. ఇలా వేయిస్తేనే మనకు స్మెల్ బాగుంటుంది. మనం వేపేటప్పుడు ఆ స్మెల్ తెలిసిపోతుందండి, పెసరపప్పు వేగిన స్మెల్ అయితే. ఇలా బియ్యము పెసరపప్పు వేయించి పక్కనుంచండి. అదే ప్యాన్లో గుప్పెడంత కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. కరివేపాకు కాస్త వేగాక 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. కరివేపాకు బాగా రోస్ట్ అవ్వాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. జీలకర్ర మిరియాలు కూడా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని మనం వేయించుకున్న బియ్యము పెసరబేడలు ఉన్నాయి కదా, వాటిని కడిగి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ చొప్పున, అంటే ఇప్పుడు మనము 1.5 కప్పు వేసుకున్నాం కదండి టోటల్గా పెసరపప్పు బియ్యము కలిపి. వీటికి 5 కప్పుల వాటర్ పోసి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పొంగల్ ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పొంగల్ ఉడికేలోపు మనం వేయించుకున్న కరివేపాకు ఉంది కదండి, ఆ కరివేపాకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ అల్లంని కూడా చిన్నగా దంచి వేయాలండి. అసలు అల్లం ముక్క అనేది ఎక్కడ కనిపించకుండా దంచి వేయండి. అప్పుడు పిల్లలు కానీ ఇష్టం లేని వారు కానీ ఏరి పెట్టే ఛాన్స్ ఉండదు. అల్లము అరుగుదలకు కూడా చాలా మంచిది కదా. మనం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాము అంటే పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తారు. కాబట్టి దంచి వేయండి. పచ్చిమిర్చి అల్లము కాస్త వేగిన తర్వాత 6-7 జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. ఈ పోపుని మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదండి, ఆ పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ అంతా కాచి పెట్టుకున్న పాలను పోసి కలుపుకోవాలండి. ఇలా పాలు పోసి చేసామంటే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొంగల్ అంతా బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి కరివేపాకు పొంగల్ రెడీ. ఈ పొంగల్లోకి సాంబార్ అయినా పల్లీ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఏం లేకపోయినా ఉత్త పొంగలే కాస్త నెయ్యి వేసుకొని ఈజీగా లాగించేస్తారు. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.